హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న సిరాయ్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కతీరవన్ అనే ఏఆర్ కానిస్టేబుల్ని చూపిస్తారు. ఒకరోజు కతీరవన్ ఇంకా మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కలిసి ఎస్కార్ట్గా శంకర్ అనే ఒక క్రిమినల్ని జైలు నుండి కోర్టుకి తీసుకెళ్లేందుకు అలా శంకర్కి సంకెళ్ళు వేసి బస్సులో తీసుకెళ్లబోగా అప్పుడే శంకర్ మనసులో శంకర్ని తీసుకెళ్లేందుకు పోలీసులపై కారం నీళ్లతో అటాక్ చేసి శంకర్ని తీసుకెళ్లాలని చూస్తారు. అయితే కతీరవన్ శంకర్ మనుషులపై ఎదురుదాడి చేసి శంకర్ని తీసుకెళ్లకుండా ఆపాలని చాలా ట్రై చేస్తాడు. కానీ శంకర్ మనుషులు తనని కూడా కొట్టి శంకర్ని తప్పి ఆటోలో తీసుకెళ్లబోగా కతీరవన్కి మరో దారి లేక వారి దగ్గర ఉన్న తుపాకీతో శంకర్ తలకి గురి చూసి షూట్ చేయడంతో శంకర్ స్పాట్లోనే చనిపోతాడు. ఇంకా తర్వాత ఈ విషయం కాస్త తన పై ఆఫీసర్కి తెలిసి శంకర్ అండ్ మిగతా ఇద్దరు కానిస్టేబుల్స్ అయిన పాండ్యన్ అండ్ సదాశివంపై సీరియస్ అయ్యి అసలు పబ్లిక్ ప్లేస్లో ఓపెన్ ఫైరింగ్ ఎలా చేస్తావురా అనగా దానికి కతీరవన్ సార్ వాడు తప్పించుకోవాలని చూశాడని అలా జరిగిందంతా చెప్పగా దానికి ఆఫీసర్ ఇప్పుడు ఆర్డీఓ ఎంక్వైరీ కోసం వస్తున్నారు, నేను మరో 8 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నా, ఎంక్వైరీలో మీ ముగ్గురు ఒకే విధంగా సమాధానాలు చెప్పండి, నోటికొచ్చింది మాట్లాడి నన్ను ఇరికిస్తే మీ ఉద్యోగానికి నేను గ్యారంటీ ఇవ్వలేను అని చెప్తాడు. ఇంకా అలా ఆర్డీఓ ఆఫీసర్స్ ముగ్గురిని ఎంక్వైరీ చేయగా పాండ్యన్ సదాశివం అక్కడ తమ తప్పు లేకపోయినా సరే తగ్గి మాట్లాడతారు. కానీ కతీరవన్ మాత్రం వారితో మేము వాడిని తరిమి పట్టుకోవడానికి చాలా ట్రై చేశాం, కానీ వాడు ఆటోలో తప్పించుకొని పారిపోవాలని చూశాడు, ఆటో కంటే స్పీడ్గా పరిగెత్తేలా పోలీసులకి ట్రైనింగ్ ఇవ్వలేదు కదా సార్, అందుకే షూట్ చేయక తప్పలేదు అంటాడు. అది విన్న ఒక ఆఫీసర్ అది పబ్లిక్ ప్లేస్ పక్కనే స్కూల్ కూడా ఉంది, అలాంటి ప్లేసుల్లో ఓపెన్ ఫైరింగ్ చేయడానికి మీకు అధికారం ఎవరిచ్చారని అడగ్గా దానికి కతీరవన్ ఆయుధాలతో బందోబస్తు వెళ్తున్న మమ్మల్ని అక్యూజ్డ్ మనుషులు మాపై అటాక్ చేసి తప్పించుకోవాలని చూసినప్పుడు వాడిని తరిమి పట్టుకోవాల్సిన అవసరం లేదు, అందుకే షూట్ చేశాను అనగా దానికి ఆఫీసర్ ఒక హత్య చేసి దానిలో కూడా న్యాయం మాట్లాడుతున్నారు, అసలు మీ మీద మేము ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అనగా దానికి కతీరవన్ నేను ఏఆర్గా జాయిన్ అయ్యి 7 సంవత్సరాలైంది, ఈ 7 సంవత్సరాల్లో 16 మంది తప్పించుకున్నారు, ఈ 16 కేసుల్లో కూడా పోలీసులు మమ్మల్ని రిమాండ్ చేసి జైలుకు పంపారు, మా దగ్గర నుండి నిందితుడు తప్పించుకున్న మమ్మల్ని రిమాండ్ చేస్తున్నారు, షూట్ చేస్తే ఎంక్వైరీ మా మీదే పెడుతున్నారు, ఇంకా మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి, ఇంకా నేను గుడ్ షూటర్ని ఏఆర్లో ఫైరింగ్ టీంలో ఉన్నాను, పబ్లిక్కి ఏం కాకుండా వాడిని పర్ఫెక్ట్గా షూట్ చేయగలను అని తెలిసే వాడిని షూట్ చేశాను అని చెప్పడంతో అది విన్న ఆర్డీఓ ఆఫీసర్స్కి కూడా ఇందులో వారి తప్పేం లేదని అర్థమయ్యే మొదటి తప్పుగా వారిని రిమాండ్ చేయకుండా వదిలేస్తారు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి కతీరవన్ తన ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కతీరవన్కి తన భార్య మేరీ ఫోన్ చేసి ఉదయం జరిగిన దాని గురించి అడిగి ఈ ఏఆర్ జాబ్ నేను బాగా మార్చేసింది అనగా దానికి కతీరవన్ 7 సంవత్సరాలు అయింది కదా, రియాలిటీ మెల్లిమెల్లిగా అర్థమవుతుంది, ఆల్రెడీ ఒకడు పెళ్ళాం బిడ్డలోని పేరు చెప్పి సెంటిమెంట్తో తప్పించుకున్నాడు, ఆ సమస్య నుండే బయటపడడానికే దూల తీరిపోయింది, ఈరోజు వాడి మనుషులు కత్తులతో నరకబోయారు, అందుకే షూట్ చేయక తప్పలేదు అని నచ్చి చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే కతీరవన్ మేరీలకి ఒక కూతురు కూడా ఉంటుంది, వారితో పాటు కతీరవన్ అమ్మ కూడా ఉంటుంది అని, మేరీ కూడా కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక రోజు కతీరవన్తో పాటు పనిచేసే గిరీష్ సాడ్గా ఉండడం చూసిన కతీరవన్ తన దగ్గరికి వెళ్ళి ఏమైందని అడగ్గా దానికి గిరీష్ మా అమ్మకి హెల్త్ బాగోలేదని లెటర్ వచ్చింది, ఊరికి వెళ్ళాలి అని లీవ్ అడిగితే సార్ లీవ్ ఇవ్వకుండా ఎస్కార్ట్గా వెళ్ళాలని డ్యూటీ వేశాడని చెప్పగా అది విన్న కతీరవన్ సార్తో నేను మాట్లాడతాను రా అని అలా తన పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి గిరీష్ అమ్మకి హెల్త్ బాగోలేదంట, తను ఊరికి వెళ్ళాలి అంటున్నాడు, తనకి లీవ్ ఇవ్వండి సార్ అని అడగ్గా దానికి ఆఫీసర్ అయితే తన డ్యూటీకి నువ్వు వెళ్ళు, తనకి లీవ్ ఇస్తా, నీ డ్యూటీ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు రెస్టే కదా, తన బదులు నువ్వు వెళ్తావా అని అడగ్గా దానికి కతీరవన్ సరే సార్ నేను వెళ్తాను అని చెప్పడంతో ఆఫీసర్ గిరీష్కి లీవ్ ఇచ్చి తన ప్లేస్లో వేల్లూరు జైల్లో ఉన్న అబ్దుల్ అనే ఖైదీని శివగంగై కోర్టుకి తీసుకెళ్లడానికి ఎస్కార్ట్గా డ్యూటీకి తనని పంపుతాడు. అలా కతీరవన్ వెళ్ళబోగా అప్పుడే వచ్చిన పాండ్యన్ సదాశివం తనతో ఎక్కడికి సార్ అని అడగ్గా దానికి కతీరవన్ లాంగ్ ఎస్కార్ట్ పడింది అని చెప్పగా అది విన్నవారు మేము కూడా నీతో పాటు వస్తాం సార్, మీతో ఉంటే ఎంజాయ్ చేయొచ్చు అనగా దానికి కతీరవన్ వారితో అయితే ఎస్ఐకి చెప్పి ఇందులో మీ పేర్లు కూడా యాడ్ చేయించి సాయంత్రం జైలు దగ్గరికి రండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు సాయంత్రం ముగ్గురు వేల్లూరు జైలు దగ్గరికి చేరుకోగా కతీరవన్ జైల్లోకి వెళ్ళి అక్కడి జైలు అధికారులతో ఫార్మాలిటీస్ పూర్తి చేసి అబ్దుల్ అనే ఖైదీని తమతో పాటు జైలు నుండి బయటికి తీసుకుని వస్తాడు. అప్పుడే పాండ్యన్ సదాశివం అబ్దుల్ని చెక్ చేయగా తన దగ్గర ₹1 కూడా లేదని అర్థమయ్యే అదే విషయం కతీరవన్కి చెప్పి వీడికి ఫుడ్ ఎలా సార్ అని అడగ్గా అది విన్న అబ్దుల్ నేను పస్తులు ఉంటా సార్ అంటాడు. అది విన్న పాండ్యన్ నిన్ను కోర్టుకు తీసుకెళ్లి మళ్ళీ
మళ్ళీ జైలుకు తీసుకొచ్చేదాకా నీ అతి తెలివి ప్రదర్శించకుండా సైలెంట్గా ఉండాలని చెప్పి అలా శివగంగై వెళ్లేందుకు బస్ స్టాప్కి వెళ్ళగా బస్ రావడానికి ఇంకా అరగంట టైం ఉంది అని పాండ్యన్ అండ్ సదాశివం కతీరవన్ని రిక్వెస్ట్ చేసి కొంచెం డ్రింక్ చేయడానికి వెళ్ళిపోగా కతీరవన్ అబ్దుల్ని తీసుకుని హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటాడు. అలా కాసేపటికే బస్ రాగానే అబ్దుల్ని తీసుకుని బస్ ఎక్కుతారు. అయితే అప్పటికే పాండ్యన్ అండ్ సదాశివం డ్రింక్ చేసి ఉండటం వల్ల కొంచెం మత్తులో ఉంటారు. అది గమనించిన అబ్దుల్ బస్సు ముందు డోర్ నుండి దిగి పారిపోవాలని ట్రై చేస్తాడు. కానీ కతీరవన్ తననే గమనిస్తూ ఉండడంతో తన సీట్లోనే కూర్చుంటాడు. అయితే అబ్దుల్ మీద డౌట్ వచ్చిన కతీరవన్ సేఫ్టీ కోసం అబ్దుల్ చేతులకి ఆల్రెడీ బేడీలు ఉన్నా సరే ఆ బేడీలకి చైన్ లాక్ చేసి దాన్ని బస్సు రోడ్డుకి లాక్ చేస్తాడు అబ్దుల్ పారిపోకుండా. అలా కాసేపటికి ఒక కొత్తగా పెళ్ళైన జంట బస్సు ఎక్కగా వారిని చూసిన అబ్దుల్ కొంచెం ఎమోషనల్ అయ్యే కతీరవన్తో, సార్ నాకు ఒకే ఒక సహాయం చేస్తారా? అదేంటంటే రేపు బస్ స్టాప్ నుండి కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు నా చేతులకి బేడీలు వేయకుండా తీసుకెళ్తారా ప్లీజ్ సార్ అని అడగ్గా దానికి కతీరవన్, ఎందుకు తప్పించుకుని పారిపోవడానికా? హత్యలు చేస్తే ఇంతే, చేతులకి బేడీలు వేసి లక్కెళ్తాం. ఇదంతా హత్య చేయకముందు ఆలోచించి ఉండాల్సిందే. నాకు నిద్ర వస్తుంది, మూసుకుని నువ్వు కూడా పడుకో అంటాడు. కానీ అబ్దుల్ మాత్రం ఆ జంట వైపే చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే 1999 సంవత్సరం శివగంగై ఊరిలో నివసించే అబ్దుల్ని చూపిస్తారు. అబ్దుల్ ఫాదర్ చనిపోగా ఇప్పుడు అబ్దుల్ అండ్ తన అమ్మ మాత్రమే ఉంటారు. అబ్దుల్ అమ్మ కిరాణం కొట్టు పెట్టుకోగా అబ్దుల్ ఒక వీడియో షాప్లో పనిచేస్తూ ఊరిలో ఎవరైనా అడిగితే బాడిగకి టీవీ అండ్ వీసీఆర్ తీసుకెళ్లి మూవీస్ పెడుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి అబ్దుల్ ఫాదర్ ఈ ఊరికి వలస వచ్చి ఇదే ఊరిలో సెటిల్ అయి ఉంటాడు. అందుకే ఆ ఊరిలోని ప్రజలు అబ్దుల్ అండ్ తన అమ్మని సొంత ఊరి వారిలా చూడరు. అంతేకాక ఆ ఊరిలో ఉండే ఒకే ఒక ముస్లిం ఫ్యామిలీ అబ్దుల్ది. ఇంకా అదే ఊరిలోనే ఉండే కళ అనే అమ్మాయిని చూపిస్తారు. ఇక్కడే మనకు తెలిసే మరో విషయం ఏంటంటే కళ అండ్ అబ్దుల్ స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్. కళకి అబ్దుల్ అంటే చాలా ఇష్టం. దాంతో అలా వారి మధ్య ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే అబ్దుల్కి భయం ఎక్కువ. ఎక్కడ తమ ప్రేమ విషయం కళ ఫ్యామిలీకి తెలిసి తనని తన అమ్మని ఏం చేస్తారో అని భయపడిపోతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు కళ అక్క మొగుడైన వీర తన ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేస్తూ అబ్దుల్ని పిలిచి మూవీ పెట్టమనగా అబ్దుల్ మూవీ పెట్టి వెళ్ళబోగా వీర అబ్దుల్తో నాకు ఈ సినిమా వద్దు, రొమాంటిక్ సినిమా పెట్టు అంటాడు. దానికి అబ్దుల్ అలాంటి సినిమాలు నా దగ్గర లేవు, మీరు మా ఓనర్తోనే మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోగా వీరకి చాలా కోపం వచ్చి అబ్దుల్పై సీరియస్ అయ్యి తనని కొడతాడు. అప్పుడే వీర ఫ్రెండ్స్ తనని ఆపి అబ్దుల్ని అక్కడ నుండి పంపిస్తారు. ఇంకా అలా కాసేపటికి అబ్దుల్ కళ ఇంటి దగ్గరికి వచ్చి తనని కలిసి మాట్లాడుతూ జరిగింది చెప్తూ ఉండగా అదే టైంకే ఇంట్లో కళ అక్కకి తన మొగుడు వీరాకి గొడవ జరుగుతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కళ అక్కకి వీరాకి పెళ్ళయ్యి 5 సంవత్సరాలైనా సరే పిల్లలు ఉండరు. దాంతో వీర తమకి పిల్లలు పుట్టకపోవడానికి లోపం తన భార్యలోనే ఉంది అని తనని ప్రతిరోజు కొడుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు. ఈరోజు అలాగే తనని కొట్టగా కళ అక్క కోపంతో నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకో, అప్పుడే లోపం ఎవరిలో ఉందో తెలుస్తుంది అంటుంది. అది విన్న వీరాకి చాలా కోపం వచ్చి, అంటే నాలోనే మొగతనం లేదు అంటున్నావా నీ తల్లి అని కోపంలో తనని గొంతు పిసికి చంపబోగా తను గట్టిగా కేకలు వేయడంతో ఆ అరుపులు విన్న కళ వెంటనే ఇంట్లోకి వెళ్ళి చూసి తన బావని ఆపబోగా వీర కళని కూడా దారుణంగా కొడతాడు. ఇంకా అది చూసిన అబ్దుల్ ఇంట్లోకి వెళ్ళి చూసి వీరాని ఆపుతో ఆడవారి మీద చేయి చేసుకోవడం తప్పు అని ఆపబోగా వీర అబ్దుల్ని కూడా కొడతాడు. దాంతో అబ్దుల్ వీరాని వెనక్కి తోయగా కింద పడిపోవడంతో వీరకి మరింత కోపం వచ్చి మా ఫ్యామిలీ గొడవల్లోకి తలదూర్చడానికి నువ్వు ఎవడివిరా అని కర్రతో అబ్దుల్ తలపై కొట్టగా అబ్దుల్ తలకి గాయమయ్యి రక్తం కారుతుంది. అది చూసిన కళ అండ్ తనక్క వీరాని ఆపి ఇంట్లోకి లాక్కెళ్తారు. ఇదిలా ఉంటే ఆ గొడవని చూసిన ఒక మహిళ అబ్దుల్ అమ్మతో ఆ పెరుమాళ్ అల్లుడిని కొడుకుని కొడుతున్నాడు వెళ్ళు అని చెప్పడంతో అబ్దుల్ అమ్మ అక్కడికి వచ్చి అబ్దుల్ తలకైన గాయాన్ని చూసి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నా కొడుకునే కొడతావా అని అలా గొడవపడి మాటా పెరిగి గొడవ స్టార్ట్ అవ్వగా వీర అబ్దుల్ అమ్మని మొగుడు చచ్చిన దానివి ఇంట్లో పడి ఉండగా నా ఇంటి మీదకే గొడవకి వస్తావా అంటాడు. అది విన్న అబ్దుల్ అమ్మ మందు మత్తులో ఉంటే నా కొడుకునే రక్తం వచ్చేలా కొడతావా ఆడంగి ఎదవా అంటుంది. దానికి వీర ఎవడినే ఆడంగి ఎదవా అంటున్నావు, నా మొగతనం ఏంటో చూపిస్తారా చూడు అని పంచాయతీ చూపించవగా అది చూసిన అబ్దుల్కి చాలా కోపం వచ్చి వీరపై అటాక్ చేసి కొట్టడంతో గొడవ పెద్దది కాగా అక్కడి వారు వారిని ఆపి అబ్దుల్ అండ్ తన అమ్మని అక్కడ నుండి పంపుతారు. ఇంకా అదంతా చూస్తున్న పెరుమాల్ అబ్దుల్ అండ్ తన అమ్మపై కోపంతో రగిలిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి కళ అబ్దుల్ ఇంటి దగ్గరికి వచ్చి నా వల్లే ఇదంతా జరిగింది నన్ను క్షమించు అనగా దానికి అబ్దుల్ నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఇది ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందో అని భయపడిపోగా దానికి కళ నీకు భయంగా ఉంటే చెప్పు, మనం ఈ రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోదాం అంటుంది. దానికి అబ్దుల్ మా అమ్మకు ఉంది, నేను ఒక్కడినే, ఈ ఊరంతా మీ వాళ్ళే, మనం వెళ్ళిపోతే మా అమ్మ పరిస్థితి ఏంటి, మన విషయం ఊరిలో తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించగలవా అనగా దానికి కళ నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా చెయ్యి మాత్రం వదలకు, అలా చేస్తే నాకు చావు ఒక్కటే దిక్కు అని ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే వారిద్దరూ కలిసి మాట్లాడుకునేదంతా అబ్దుల్ అమ్మ కూడా చూస్తుంది. ఇక స్టోరీ ప్రజెంట్ లో అలా జరిగింది గుర్తు చేసుకున్న అబ్దుల్ ఎమోషనల్ అవుతాడు. ఇంక అప్పుడే బస్సు దారి మధ్యలో ఒక బస్ స్టాండ్
స్టాండ్ దగ్గర ఆగగా అబ్దుల్ తను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పడంతో తన హ్యాండ్ కఫ్స్ తీసేసి వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి సదాశివం మళ్ళీ అబ్దుల్ని బస్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడే కత్తిరవన్ కూడా వాష్రూమ్లోకి వెళ్ళగా అదే టైంకే పాండ్యన్ అక్కడి ఒక వ్యక్తి తన ఫేస్ మీద సిగరెట్ పొగ ఊదాడు అని తనని కొట్టగా ఆ వ్యక్తి ఫ్రెండ్స్ అందరూ కూడా తను పోలీస్ అని తెలియక తనపై అటాక్ చేయడంతో ఆ గొడవ చూసిన పాండ్యన్ అబ్దుల్ని బస్సులో ఒంటరిగా వదిలి ఆ గొడవ దగ్గరికి వచ్చి ఆ గొడవని ఆపబోతాడు. అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన కతీరవన్ కూడా ఆ గొడవని చూసి గొడవని ఆపి వారితో ఆ ఖైదీ ఎక్కడా అని అడగ్గా దానికి పాండ్యన్ బస్సులో ఉన్నాడు అని చెప్పి బస్ వైపు చూడగా అప్పటికే ఆ బస్సు అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో కతీరవన్ వారిపై సీరియస్ అయ్యి ఇంతకీ తుపాకీ ఎక్కడా అని అడగ్గా దానికి పాండ్యన్ తుపాకీ కూడా బస్సులోనే ఉంది అని చెప్పడంతో అది విన్న కతీరవన్ షాక్ అయ్యి ఈ విషయం ఆర్ఐకి తెలిస్తే తమ ఉద్యోగాలు పోతాయని వెంటనే మరో బస్సు ఎక్కి ఆ బస్సుని ఫాలో అయ్యి వెళ్ళి బస్సుని ఆపి బస్సు ఎక్కి చూడగా ఇక్కడే ట్విస్ట్, ఆ బస్సులో అబ్దుల్ ఉండడు, అలాగే తుపాకీ అంటూ వారి బ్యాగ్స్ కూడా ఉండవు. దాంతో కతీరవన్ షాక్ అయ్యే బస్సు దిగి అక్కడికి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడి ఎస్ఐని కలిసి మాట్లాడుతూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అబ్దుల్ అదే పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఇంకా ఎస్ఐ వారిని అడిగి జరిగింది తెలుసుకొని మీరు అసలు పోలీసులేనా, ఖైదీకి ఎస్కార్ట్గా వెళ్తూ ఖైదీని ఒంటరిగా వదిలేస్తారని కోప్పడి అలాగే డ్యూటీ టైంలో పాండ్యన్ అండ్ సదాశివం తాగి ఉన్నారని అర్థమయ్యే వారి ఆర్ఐకి కాల్ చేసి చెప్పబోగా ఇద్దరు ఎస్ఐని చెప్పకండి అని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే అబ్దుల్ ఎస్ఐతో సార్ ఇందులో నా తప్పు కూడా ఉంది, వారితో పాటు బస్సు దిగకుండా అలాగే బస్సులో వెళ్ళిపోయాను, నన్ను కూడా క్షమించండి అని చెప్తాడు. నిజానికి అబ్దుల్కి పారిపోయే ఛాన్స్ ఉన్నా సరే ఆ తుపాకీ అండ్ వారి బ్యాగ్స్ తీసుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపోయి జరిగింది చెప్పడానికి వచ్చి ఉంటాడు. అదంతా చూసిన కతీరవన్కి అబ్దుల్పై గౌరవం పెరుగుతుంది. అప్పుడే ఎస్ఐ తుపాకీలో బుల్లెట్ లోడ్ చేసి ఉండడం గమనించి లాంగ్ ఎస్కార్ట్గా వెళ్ళేటప్పుడు బుల్లెట్ లోడ్ చేసి ఉండకూడదు కదా, ఎందుకు లోడ్ చేశారని అడగ్గా దానికి పాండ్యన్ తనతో ఖైదీ ఒక ముస్లిం సార్, అందుకే అలా చేశాను అనగా అది విన్న ఎస్ఐ ముస్లిం అయితే ఏంటి, నేను కూడా ముస్లింనేరా, కాలుస్తావా అని సీరియస్ అయ్యే అబ్దుల్ కలాం తన ఆత్మకథలో ఏం చెప్పాడో తెలుసా, ఇస్లాం అంటే జ్ఞానానికి శాంతికి సేవకి మార్గమని, జిహాద్ అంటే అంతర్యుద్ధం అన్నాడ్రా, మేము మనిషిగా తెలుగోడిగా భారతీయుడుగానే బ్రతకాలి అనుకుంటున్నాం, ఇంకా నీలాంటి వాళ్ళు ఎందుకురా మతం పేరు చెప్పి మనుషుల్ని వేరు చేయాలి అనుకుంటున్నారని వారిని తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా కతీరవన్ అటుగా వెళ్తున్న లారీని ఆపి ఎక్కి శివగంగైకి మళ్ళీ బయలుదేరతారు. అప్పుడే కతీరవన్ అబ్దుల్తో ఎందుకురా రేపు కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు చేతికి బేడీలు లేకుండా తీసుకెళ్ళమని అడిగావు అని అడగ్గా దానికి అబ్దుల్ రేపు నన్ను చూడ్డానికి నేను ప్రేమించిన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వస్తుంది సార్, అందుకే అలా అడిగానని చెప్తాడు. అది విన్న కతీరవన్ అసలు నువ్వు ఎవరిని చంపి జైలుకు వచ్చావు, అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి అబ్దుల్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే మళ్ళీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒకరోజు కళ అండ్ అబ్దుల్ కలిసి మాట్లాడుకుని తర్వాత ఇద్దరు కలిసి ఫోటో దిగుతారు. అలా చీకటి పడ్డాక కళ ఇంటికి వెళ్ళగా కళని చూసిన తన అమ్మ ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వచ్చావే అని అడగ్గా దానికి కళ కాలేజీలో స్పెషల్ క్లాస్ ఉండింది అందుకే లేట్ అయింది అని చెప్పగా అది విన్న తన అమ్మ నాకే అబద్ధాలు చెప్తున్నావా, నువ్వు ఆ అబ్దుల్ కలిసి ఉండడం భాగ్యం చూశానని చెప్పింది, ఇప్పటికే వాడి అమ్మ వల్ల మన పరువంతా పోయింది, అయినా ఆ రోజు గొడవ జరిగే టైంకి వాడు మన ఇంటి దగ్గర ఎలా ఉన్నాడు అంటే అప్పటికే వాడు మన ఇంటి దగ్గర ఉన్నాడనమాట, ఈ విషయం కానీ మీ నాన్నకి మావయ్యకి తెలిస్తే నిన్ను వాడిని నరికేస్తాడు అనగా దానికి కళ ఇప్పుడేంటి నన్ను బెదిరిస్తున్నావా, అవును వాడంటే నాకు ఇష్టం, వాడినే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో కళని తన అమ్మ కొడుతుంది. దాంతో కళ కోపంతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలిసిన కళ అక్క తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క అబ్దుల్ తన అమ్మని మోటార్ బైక్ పై ఇంటికి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే అబ్దుల్తో తన అమ్మ గొడవ జరిగిన రోజు ఆ కళ మన ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చిందిరా అని అడగ్గా దానికి అబ్దుల్ నాకు దెబ్బలు తగిలాయి కదా చూడ్డానికి వచ్చింది అని చెప్తాడు. అది విన్న తన అమ్మ నీ నోరు అబద్ధం చెప్పినా కళ్ళు అబద్ధం చెప్పలేవురా, ఇదంతా మనకి వద్దురా, మీ నాన్న ఈ ఊరికి వలస వచ్చి చీరలు అమ్ముతూ ఎంతో కష్టపడి ఆ పూరి గుడిసె కట్టాడు, తనకి ఉన్న ఒకే ఒక కోరిక ఆ పూరి గుడిసెని పక్కా ఇల్లు చెయ్యాలి అని, కానీ ఆయన కోరిక తీరలేదు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే భయంగా ఉంది అని చెప్తూ ఉండగానే అప్పుడే అక్కడికి కళా ఫాదర్ వచ్చి అబ్దుల్పై అటాక్ చేసి కొడుతూ నీకు నా కూతురు పెళ్ళంగా కావాలా అంటాడు. నిజానికి కళ అండ్ అబ్దుల్ల ప్రేమ విషయం తనకి తెలిసిపోయి ఉంటుంది. ఇంకా కళా ఫాదర్ అబ్దుల్ని కొట్టడంతో తన అమ్మ అడ్డు వెళ్ళగా కళా ఫాదర్ కోపంలో అబ్దుల్ అమ్మని గుండెలపై బలంగా తనటంతో తన స్లో కోల్పోయి పడిపోతుంది. అది చూసిన అబ్దుల్కి చాలా కోపం వచ్చి కళా ఫాదర్ని కొట్టి బలంగా వెనక్కి తోసి తన అమ్మని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్తో అమ్మని గేదె పొడిచింది అని చెప్పి అడ్మిట్ చేస్తాడు. అలా ఉదయం అయినా సరే తన అమ్మకి స్పృహ రాదు. అప్పుడే అబ్దుల్ హాస్పిటల్ బయటికి రాగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే కళా ఫ్యామిలీ అందరూ అక్కడ ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే కళా ఫాదర్ చనిపోయి ఉంటాడు. నిజానికి రాత్రి అబ్దుల్ తనని వెనక్కి తోసినప్పుడు తను రాయిపై పడి తలకి గాయమయ్యే స్పాట్లోనే చనిపోయి ఉంటాడు. అయితే తన చావుకి కారణం అబ్దుల్ అని ఎవ్వరికీ తెలియదు. ఇంకా ఈ విషయం తెలిసిన అబ్దుల్ కళా ఫాదర్ చావుకి కారణం తనే అని తెలిసి జరిగినా తెలియకుండా జరిగిన తప్పు తప్పే అని వెళ్ళి అక్కడి పోలీస్ స్టేషన్లో జరిగింది చెప్పి లొంగిపోయి ఉంటాడు. ఇంకా ఈ నిజం తెలిసి
తెలిసిన కళ కూడా షాక్ అవుతుంది. మొదట కళకి అబ్దుల్పై చాలా కోపం వస్తుంది, కానీ అబ్దుల్ జరిగిందంతా చెప్పాక తనని అర్థం చేసుకుంటుంది. ఇంకా అలా అక్కడి జైల్లో ఉన్నంత వరకు కళ తనని కలిసేందుకు వస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులకి అబ్దుల్ అమ్మ కూడా కోలుకోలేక చనిపోవడంతో అబ్దుల్ చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పటి నుండి అబ్దుల్ కళనే తన ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటాడు. శివగంగైలో ఒక ట్రైన్ అటాక్ జరిగాక అబ్దుల్ ఉన్న జైల్లో హిందూ ఖైదీలకి ముస్లిం ఖైదీలకి గొడవ జరగడంతో అప్పుడే అబ్దుల్ని దూరంగా వెల్లూరు జైలుకి మార్చి ఉంటారు. దాంతో అప్పటి నుండి కళకి అబ్దుల్ని జైలుకి వచ్చి కలవడానికి వీలు పడదు. అయితే అబ్దుల్ని కోర్టుకి తీసుకెళ్లే ప్రతిసారి కళ అబ్దుల్ కోసం కోర్టు దగ్గరికి వచ్చి తనని చూసి బాధపడుతూ ఉంటుంది. అలా అబ్దుల్కి ఉన్న ఒక వాయిదా కూడా మిస్ కాకుండా కళ కోర్టు దగ్గరికి వచ్చి తనని చూసే నెక్స్ట్ వాయిదా డేట్ తెలుసుకుని వెళ్తూ ఉంటుంది. ఇద్దరు ఒక్క వాయిదాకి మిస్ అయినా సరే తర్వాత మళ్ళీ కలవలేము అని ఏ ఒక్క వాయిదా మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటారు. అలా దాదాపు 5 సంవత్సరాలుగా కళ అబ్దుల్ కోసం కోర్టు దగ్గరికి వస్తూ తన కోసం ఎదురు చూస్తూ తనని చూసి మాట్లాడి వెళ్తూ ఉంటుంది. అలా అబ్దుల్ కతీరవన్ కి అంతా చెప్పి, ప్లీజ్ సార్ నా చేతులకి బేడీలు లేకుండా తీసుకెళ్ళండి సార్, నా చేతులకి బేడీలు చూస్తే తను ఏడుస్తుంది అని చెప్పి తను కూడా ఎమోషనల్ అవుతాడు. అదంతా విన్న కతీరవన్ ప్రేమించిన వాడి కోసం ఒక అమ్మాయి 5 సంవత్సరాలుగా కోర్టు దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తుందా, ఈ కాలంలో కూడా ఇంతటి స్వచ్ఛమైన ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయి తన భార్యకి ఫోన్ చేసి అదే విషయం చెప్పగా దానికి తన భార్య, ఒకవేళ ఆ అబ్బాయి చెప్పింది నిజమే అయితే ఆ అమ్మాయి వచ్చాక నాతో ఒకసారి ఫోన్ మాట్లాడించు అని చెప్తుంది. ఇంకా అలా మరుసటి రోజు ఉదయం అందరూ ఫ్రెష్ అప్ అవుతారు. అబ్దుల్ కూడా కళని చూడబోతున్నానని చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే కతీరవన్ అబ్దుల్ చేతులకు ఉన్న హ్యాండ్ కఫ్స్ తీసేస్తూ, నిన్న రాత్రి నువ్వు నాకు ఒక కథ చెప్పావు, ఆ కథని నేను నమ్ముతున్నాను, నా నమ్మకాన్ని కాపాడు, అందుకే నా రూల్స్కి వ్యతిరేకంగా నీ హ్యాండ్ కఫ్స్ తీసేస్తున్నా అనగా దానికి అబ్దుల్, మీ నమ్మకాన్ని కాపాడుతా సార్ అంటాడు. ఇంకా అలా అబ్దుల్ని కోర్టు దగ్గరికి తీసుకుని వెళ్ళగా అలా కాసేపటికే కళ కూడా కోర్టు దగ్గరికి వస్తుంది. అబ్దుల్ అండ్ కళ ఒకరినొకరు చూసుకొని చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా కళని చూసిన కతీరవన్కి అబ్దుల్ చెప్పింది నిజమే అని అర్థమయ్యే కళ దగ్గరికి వెళ్ళి, అబ్దుల్ నీ స్టోరీ అంతా చెప్పాడు, వాడు రాత్రి నుండి నీతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాడు, వెళ్ళు మాట్లాడు అని చెప్పడంతో కళ అబ్దుల్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, నా వల్ల కావట్లేదు అబ్దుల్, మా బావ నాకు పెళ్లి చేయాలని చాలా ప్రయత్నిస్తున్నాడు, నేను కూడా ఎంతకాలమని తనని ఆపగలను చెప్పు, నువ్వు ఎప్పుడు బయటకు వస్తావని అడగ్గా దానికి అబ్దుల్, నేను త్వరలోనే బయటకు వస్తా అంటాడు. అదంతా చూసిన కతీరవన్ వారి దగ్గరికి వచ్చి, ఏ ధైర్యంతో ఈ అమ్మాయిని ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేయిస్తున్నావని అడగ్గా దానికి అబ్దుల్, నా కేసు త్వరలోనే అయిపోతుంది సార్ అంటాడు. దానికి కతీరవన్, ఎలా అయిపోతుందిరా, ఈ రోజు నీ కేసు ఎంక్వైరీకి వచ్చినా సరే ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది, అయినా నీ కేసు వాదించడానికి జైల్లో ఫ్రీగా లాయర్ని ఇచ్చి ఉంటారు కదా అనగా దానికి అబ్దుల్, ఇచ్చారు సార్, కానీ ట్రైన్ ఇన్సిడెంట్ తర్వాత ముస్లిం ఖైదీలకి జామీన్ ఇప్పించడానికి కొంతమంది లాయర్లకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు, పైగా నాది హత్య కేసు అంటాడు. అది విన్న కతీరవన్, ఏంటి కల వీడు ఏదేదో చెప్పి వాగుతూ ఉంటాడు, కనీసం నువ్వైనా ఒక లాయర్ని కలిసి మాట్లాడిండొచ్చు కదా అనగా అది విన్న కల జరిగింది గుర్తు చేసుకుంటుంది. నిజానికి కల అబ్దుల్ కేసు కోసం ఒక లాయర్ని కలవగా ఈ విషయం తెలిసిన తన బావ కళని దారుణంగా కొట్టి భయపెట్టి ఉంటాడు. అది విన్న కతీరవన్ అబ్దుల్తో, నిన్న రాత్రి పారిపోయే ఛాన్స్ ఉన్నా సరే ఎందుకు పారిపోలేదని అడగ్గా దానికి అబ్దుల్, నేను కూడా తప్పించుకొని వెళ్ళిపోవాలని కళని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను సార్, కానీ అబ్దుల్ అనే పేరుతో ఖైదీగా ఉన్న నేను ఎక్కడికని వెళ్ళగలను సార్, నేను ఇరుక్కుంటే నన్ను నమ్మి వచ్చిన ఈ అమ్మాయి ఒంటరి అవుతుంది సార్, అదంతా ఆలోచించాకే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళానని చెప్తాడు. ఇంకా అలా కోర్టులో తమ హియరింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే కతీరవన్ అబ్దుల్తో, నెక్స్ట్ కేసు నిన్నే పిలుస్తారేమో, నువ్వు ఎప్పట్లాగే వాయిదా కోసం బోన్లో నించుంటావు కదా, అప్పుడు జడ్జితో, అయ్యా నేను హత్య చేసింది నిజమే, కానీ అతను మా అమ్మపై అటాక్ చేసి కొట్టాడు, అందుకే కోపంలో తనని కొట్టి వెనక్కి తోశాను, తల రాయికి తగిలి చనిపోయాడు, కావాలని తనని చంపలేదు, నాకు బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవ్వరూ లేరు, నేను ఒక అనాథనయ్యా, మీరిచ్చే శిక్షని అంగీకరించి బయటికి వెళ్ళాక మంచోడిగా బ్రతుకుతాను అని చెప్పు, 5 సంవత్సరాలుగా ఎంక్వైరీ ఖైదీగానే ఉన్నావు, నువ్వు మాట్లాడకుండా ఇలాగే నిల్చుంటే నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు, నీ గొంతే నీకు బలం, భయపడకుండా ధైర్యంగా మాట్లాడు, అలా అయితేనే మీ ఇద్దరూ కలిసి ఉండగలరు అని చెప్తాడు. ఇంకప్పుడే లంచ్ టైం అవడంతో జడ్జి భోజనానికి వెళ్ళడంతో కతీరవన్ తను చెప్పింది జడ్జికి చెప్పడానికి తనతో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాడు. అప్పుడే అబ్దుల్ కతీరవన్తో, సార్ నాకు కొంచెం భయంగా ఉంది, నేను ఇక్కడే నమాజ్ చేసుకుంటాను అని చెప్పగా కతీరవన్ తను అక్కడే నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాడు. అలా అబ్దుల్ నమాజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా కళ అక్కడే ఉన్న దేవుణ్ణి మొక్కుతూ అబ్దుల్ని ఎలాగైనా జైలు నుండి విడుదలయ్యేలా చేయమని ప్రార్థిస్తుంది. అప్పుడే కతీరవన్ అక్కడ తనకి తెలిసిన వారితో మాట్లాడి అబ్దుల్ అండ్ కళ ఇద్దరు జడ్జితో పర్సనల్ గా మాట్లాడేలా చేసి ఇద్దరిని జడ్జి దగ్గరికి పంపగా అబ్దుల్ జడ్జితో జరిగిందంతా చెప్పి, ఈ కేసులో 5 సంవత్సరాలుగా విచారణ ఖైదీగా ఉన్నానయ్యా, వీళ్ళ నాన్న కొట్టిన మా అమ్మ హాస్పిటల్లోనే చనిపోయింది, ఇప్పుడు నేను అనాథనయ్యా, నాకు ఈ అమ్మాయే అన్నీ అయ్యా, బయటికి వస్తాను అని 5 సంవత్సరాలుగా నా కోసం ఎదురు చూస్తూ ఉంది, మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను, నేను బయటికి వెళ్ళి ఈ అమ్మాయితో మంచిగా బ్రతకాలి అనుకుంటున్నాను, మీరు మనసు పెట్టి ఈ కేసు విచారించండి అయ్యా అని చెప్పి ఇద్దరు ఏడుస్తారు. అబ్దుల్ కేసు ఫైల్ చూసిన జడ్జి, న్యాయంగా చూస్తే ఇప్పటికే ఈ కేసు క్లోజ్ అయ్యి నువ్వు విడుదల కూడా అయ్యి ఉండాలి, తప్పు మా వైపు కూడా ఉంది, నీ కేసును 5 సంవత్సరాల పాటు ఒక
ఒక్క ట్రయల్కి కూడా తీసుకురాలేదు ఈ కోర్టు. అందుకని ఇక్కడ న్యాయమూర్తిగా ఉన్న నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా. ఎలాగైనా నెక్స్ట్ వాయిదా కల్లా ఈ కేసుకి మంచి ముగింపు ఇస్తాను, అది చట్టబద్ధమైన నీ విడుదల కూడా కావచ్చు అని చెప్పడంతో అది విన్న అబ్దుల్ అండ్ కళ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా బయటకు వచ్చి కతీరవన్ కాళ్ళ మీద పడి జరిగిందంతా చెప్పి జడ్జి గారు నెక్స్ట్ వాయిదాకి నన్ను వదిలేస్తానని చెప్పారు అని చెప్పి ఏడుస్తారు. అది విన్న కతీరవన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా వారితో కాసేపు మాట్లాడి కతీరవన్ తన భార్యకి ఫోన్ చేసి వారితో మాట్లాడించగా అబ్దుల్ మేరీతో అక్క నన్ను వచ్చే వాయిదాలో రిలీజ్ చేస్తా అన్నారు జడ్జి గారు, ఇదంతా సార్ వల్లే అని చెప్తాడు. ఇంకా అలా కళ అబ్దుల్తో మాట్లాడి వచ్చే వాయిదాలో తను జైలు నుండి విడుదలవుతాడు అని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన అక్కకి అదే విషయం చెప్పి సంతోషించగా కళతో తన అక్క నీ మొహంలో ఇంత సంతోషం చూసి ఎన్ని రోజులైందే అంటుంది. మరో పక్క కతీరవన్ అబ్దుల్ని జైలుకి తీసుకెళ్లి వదిలిపెట్టి వెళ్ళబోగా అబ్దుల్ తనతో సార్ వచ్చే వాయిదాలో కూడా మీరే రండి సార్, నాకు ధైర్యంగా ఉంటుంది అనగా దానికి కతీరవన్ కూడా సరే అని చెప్తాడు. ఇంకా ఆ రోజు నుండి అబ్దుల్ తను నెక్స్ట్ వాయిదాలో విడుదల అవుతాను కళ గురించే ఆలోచిస్తూ సంతోషంగా ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా నెక్స్ట్ వాయిదా రోజు కతీరవన్ పాండ్యన్ అండ్ సదాశివంకి అదే రోజు శంకర్ని షూట్ చేసిన ఇన్సిడెంట్ గురించి విచారణ ఉంటుంది. దాంతో కతీరవన్ తనకు తెలిసిన దేవాకి విషయమంతా చెప్పి అబ్దుల్ని కోర్టుకు తీసుకెళ్ళు, ఇక్కడ నేను విచారణ అయిపోగానే వస్తాను అని చెప్పడంతో అలా దేవ మరో ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకుని వెల్లూరు జైలుకి వెళ్ళి అబ్దుల్ని కోర్టుకు తీసుకుని వెళ్తాడు. ఇంకా కతీరవన్ రాలేదు అని అబ్దుల్ కూడా చాలా ఫీల్ అవుతాడు. మరో పక్క కోర్టుకు వెళ్లేందుకు కళ రెడీ అవుతూ ఉండగా ఈ విషయం తెలిసిన తన అక్క మొగుడు కళని దారుణంగా కొడుతూ ఉండగా కళ అక్క అండ్ అమ్మ తనని ఆపాలని చూస్తారు. అలా వారి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. మరో పక్క అబ్దుల్ని కోర్టు దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఎంతసేపు వెయిట్ చేసినా కళ అక్కడికి రాకపోవడంతో అబ్దుల్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా తమ కేసు హియరింగ్ టైం అవడంతో దేవతలని కోర్టులోకి తీసుకుని వెళ్తాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అబ్దుల్ కేసు పూర్తిగా చూసి ఈ వాయిదాలో తనని విడుదల చేస్తానని చెప్పిన జడ్జి మారిపోయి కొత్త జడ్జి వచ్చి ఉంటాడు. తను అబ్దుల్ కేసుని చూసి మళ్ళీ వాయిదా వేస్తాడు. దాంతో అబ్దుల్ షాక్ అయ్యే జడ్జితో అయ్యా పాత జడ్జి ఈ వాయిదాలో నన్ను విడుదల చేస్తాను అని చెప్పాడు అని తన కేసును చూసి తనని విడుదల చేయమని చెప్పి ఏడుస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కతీరవన్ విషయం కనుక్కొని జడ్జితో జరిగిందంతా చెప్పి కోపంలో తెలియకుండా చేసిన తప్పుకే 5 సంవత్సరాలే శిక్ష పడుతుంది, వీడు ఇప్పటికే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాడయ్యా, మీరిప్పుడు ఈ కేసుని చూసినా తనని విడుదల చేయొచ్చు అని చెప్పగా దానికి జడ్జి నేను ఏం చేయాలో నువ్వే చెప్తున్నావా, అయినా ఈ శిక్షకి 5 సంవత్సరాలే శిక్ష అని నీకు ఎవరు చెప్పారు, అయినా పోయినసారి ఎస్కార్ట్గా వచ్చిన నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, ఖైదీ దగ్గర లంచం తీసుకొని నన్నే ప్రశ్నిస్తున్నావా, కోర్టునే చీట్ చేస్తున్నారు అని మిమ్మల్ని నలుగురిని రిమాండ్కి పంపిస్తా, ఈ ఖైదీకి ఎలా బెయిల్ వస్తుందో నేను కూడా చూస్తా, ఈ నలుగురు ఈ పాస్ తీసుకెళ్లి ఏఆర్ని కలవండి, అక్కడ మీకు ఏం జరుగుతుందో చూడండి అని సీరియస్ అయ్యి వారిని అక్కడ నుండి పంపగా అదంతా చూసిన దేవతో పాటు వచ్చిన మరో ఎస్కాట్ జీవన్కి ఈ అబ్దుల్ గడి వల్లే తమ ఉద్యోగాలు డేంజర్లో పడ్డాయని జడ్జితో తిట్లు కూడా తినాల్సి వచ్చిందని కతీరవన్ పోయి కూడా సీరియస్ అయ్యి అబ్దుల్ని బలవంతంగా అక్కడ నుండి తీసుకెళ్లబోగా అబ్దుల్ ఏడుస్తూ ప్లీజ్ సార్ కళ వస్తుంది తనని కలిసాక వెళ్దామని ఎంత చెప్పినా సరే జీవన్ వినకుండా అబ్దుల్ని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లబోతాడు. అబ్దుల్ వారి నుండి తప్పించుకొని పారిపోబోగా జీవనుడు ధను తను వెంటపడి పట్టుకుని కొట్టబోతారు. అదంతా చూస్తున్న కతీరవన్ వారిపై సీరియస్ అవుతాడు. అదే టైంకే బస్సులో వస్తున్న కళ పోలీసులు అబ్దుల్ని కొడుతూ ఉండడం చూసి వెంటనే బస్సు దిగి రోడ్డు క్రాస్ చేసి అబ్దుల్ అని అరుస్తూ అక్కడికి రాబోగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే బస్ తనని గుద్దడంతో తను అక్కడికక్కడే చనిపోతుంది. అది చూసిన కతీరవన్ షాక్ అవ్వగా అబ్దుల్ చాలా ఎమోషనల్ అయ్యి స్లో కోల్పోయి కింద పడిపోతాడు. తర్వాత అబ్దుల్ని మళ్ళీ జైలుకు తీసుకుని రాగా కతీరవన్ వచ్చి తనని కలుస్తాడు. అప్పుడే అబ్దుల్ కతీరవన్ని పట్టుకొని సార్ నా కళ నాకు దూరమైందని చెప్పి ఏడుస్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి కళ వచ్చి అబ్దుల్ని పిలవగా కళని చూసిన అబ్దుల్ కూడా షాక్ అయ్యి తనని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. అప్పుడే కళ తనతో రే అబ్దుల్ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంటుంది. నిజానికి ఆ రోజు కళని బస్ గుద్దబోగా కళ భయంతో బస్సు కింద పడిపోయి ఉంటుంది. ఇంకా మూవీ ఎండింగ్ లో కతీరవన్ తన ట్రైనీస్ కి అలా జరిగిందంతా చెప్పి తర్వాత నేను నా భార్య కలిసి అబ్దుల్ కేసును టేకప్ చేసి తనని బయటికి తీసుకొని వచ్చాము, ఇప్పుడు అబ్దుల్ అండ్ కళ కలిసి హ్యాపీగా ఉన్నారు, ప్రతి పోలీస్కి ఎంతో కొంత అధికారం ఉంటుంది, అధికారాన్ని ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం, నాకున్న అధికారంతో ఆ రోజు ఆ కుర్రాడిని జడ్జి గారితో మాట్లాడించాను, అది ఒక చిన్న సహాయమే కానీ అది వాడికి ఒక పెద్ద జీవితాన్ని ఇచ్చింది, ఈ సిస్టంలో విధానాలు దాదాపు సాధారణ ప్రజలకి వ్యతిరేకంగానే ఉంటాయి, ఇంత పెద్ద సిస్టంలో మనం కూడా ఒక భాగమే, రేపు మీ ట్రైనింగ్ అయిపోయాక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత సామాన్య ప్రజలు కష్టంతో మీ దగ్గరికి వచ్చి సహాయం అడిగితే మీ అధికారంతో అది చేయగలిగినదే అయితే తప్పకుండా చేయండి, అప్పుడే మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది అని చెప్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.